ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై డ్రామా నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. పోటీగా మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ఇక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో జేసీ వర్గీయుల హడావిడి చేస్తున్నారు. పోలీసుల సూచనతో యాకిడికి మార్చారు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఇదేమన్నా కొత్త అంశమా? ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్దారెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి అదే రోజున కాంట్రాస్ట్గా టీడీపీ జేసీ వర్గం ఒక కార్యక్రమం తలపెట్టడం, పోలీసులు దానికి ఒత్తాసు పలకడం, వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని దూరం చేయడం, ఎక్కడో పెట్టుకోమని చెప్పడం. ఇది నిజంగా ఇదే తంతు కంటిన్యూస్గా చూస్తున్నాం కదా దాదాపు 18 నెలల నుంచి. ఖచ్చితంగా ఎందుకంటే అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను ప్రజా ఉద్యమం పేరుతో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని కొన్ని రోజుల కిందటే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు లిఖితపూర్వకంగా కూడా అనుమతి కోరడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తే అదే రోజునే జేసీ అస్మిత్ రెడ్డి ఎవరైతే తాడిపత్రి శాసనసభ్యులు ఉన్నారో వారు కూడా అదే రోజునే కార్యక్రమం నిర్వహిస్తున్నందున మీరు తాడిపత్రి కాకుండా తాడిపత్రి నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో ఏదో ఒక చోట కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించడంతో శాంతి భద్రతలకు ఎట్లాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు సహకరించారు. యాడికిలో కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే నేపథ్యంలోనే యాడికిలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నందున అక్కడ కూడా అడ్డుకుంటామని జేసీ వర్గీయులు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి కిందటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి వద్ద నుంచి బయలుదేరుతున్న నేపథ్యంలో అడ్డుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ముందుగానే అనుమతి ఇచ్చి తను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక హై డ్రామాగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరే అనుమతిస్తారు, మీరే అడ్డుకుంటారు. జేసీ వర్గీయులు ఎక్కడ కార్యక్రమం నిర్వహిస్తే అక్కడే కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక పూర్తి స్థాయిని ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ లా ఉంది. జేసీ తొత్తులుగానే పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.